దేశం నుంచి తాము విడిపోతామని స్వాతంత్ర్యం కావాలంటూ బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే బలూచిస్తాన్ ఏర్పాటు వాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా తమపై దాడి జరుగుతుండగా పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయమని, తమకు ఇప్పుడు భారత్ సాయం చేస్తే పాక్ అంతు చూస్తామంటూ బలూచ్ ఆర్మీ ప్రధాని మోదీకి తెలిపింది. ఆయుధాలు, మిసైల్స్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా కోరింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్పై ప్రతీకార చర్యలను కొనసాగిస్తుండగానే మరోవైపు ఆ దేశానికి బలూచ్ ఏర్పాటువాద సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యంపై దాడులు చేస్తూ ఇప్పటికే 46% భూమిని ఆక్రమించుకున్నాయి. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిడి వస్తుండగా దాయాది దేశం అల్లాడిపోతుంది. అయితే ఈ సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విన్నపం చేసింది. సోషల్ మీడియా వేదికగా తమకు సాయం చేయాలని, ఆయుధాలు, మిసైల్స్ ఇస్తే పాక్ అంతు చూస్తామని చెప్పుకొచ్చింది. పాక్తో పోరాడడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రజలంతా దాయాది దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉంటే బలూచిస్తాన్ ప్రాంతంపై పాక్ పెత్తనాన్ని చెలాయిస్తోందని చెబుతున్నారు. అయితే ఆయిల్, గ్యాస్, ఖనిజాలు విపరీతంగా ఉన్నప్పటికీ స్థానికులకు వాటి ఫలితాలను అందించడం లేదని పేర్కొంటున్నారు. పాక్ సర్కార్ ఈ వనరులను ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం ఎక్కువగా వాడుతుందని, ఫలితంగా బలూచ్ ప్రజలంతా పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తామే ఓ ప్రత్యేక దేశంగా మారుతామని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలోని పాక్ జాతీయ జెండాలను తొలగిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, స్మారక చిహ్నాలపై తన జెండాలను ఎగరవేస్తున్నారు. అలాగే పాక్ సైన్యంపై కూడా తరచుగా దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కన్వేయర్పై ఇటీవలే దాడి చేయగా మొత్తంగా 14 మంది జవాన్లు చనిపోయారు. మరోవైపు భారత్ కూడా పహల్గాం ఉగ్రదాడికి పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా మంగళవారం రోజు అర్ధరాత్రి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అలాగే ఆ తర్వాత కూడా పాక్ చేస్తున్న దాడులను బలంగా తిప్పికొడుతూనే ప్రతి చర్యలను కొనసాగిస్తున్నారు. ఇలా ఓవైపు భారత్, మరోవైపు బలూచ్ ప్రజలు పాక్పై ఒత్తిడి తీసుకొస్తుండగా దాయాది దేశం చుక్కలు చూస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే బలూచ్ ప్రజలు భారతదేశానికి మద్దతిస్తున్నారు. అలాగే ఇదే సరైన సమయమని, తమకు ఇండియా సాయం చేస్తే బాగుంటుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా బిఎల్ఏ నేతలు ఎక్స్ వేదికగా నేరుగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశారు. ఎవరు సాయం తీసుకోకుండానే బలూచ్ ప్రజలు పాక్లోని 46% భూమిని అధీనంలోకి తీసుకున్నట్లు వివరించారు. భారత్ తమకు సాయం చేస్తే మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తామన్నారు. ముఖ్యంగా భారత రక్షణ బడ్జెట్లో 5%, ఆయుధాల్లో 2% ఇవ్వగలిగితే పాక్ అంతు చూస్తామని వివరించారు. బలూచ్ యోధులకు పాకిస్తాన్ సైన్యానికి మధ్య సైనిక శక్తిలో చాలా అసమతుల్యత ఉందని, అయినప్పటికీ బలూచ్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ఆక్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాము పుట్టిన గడ్డ కోసం పోరాడడం వల్ల గెలుస్తామని, కానీ పాక్ సైన్యం ఉద్యోగం కోసం మాత్రమే తమతో పోరాడుతుందని, అందుకే ఓడిపోతుందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో తమకు ఆయుధాలు, మిసైల్స్ ఇచ్చి సాయం చేస్తే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తామని చెప్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.